ఏం బాలయ్య, పండగ బాగా జరుపుకున్నట్లున్నావు. బొగ్గలు బాగా ఉబ్బాయి. మరి కక్క ముక్క గట్టిగా పడుతుంది కదా బాబా. నీలా అన్ని మార్చుకుని లిమిట్ గా తినాలంటే నా వల్ల కాదు. అది సరే గాని మన గురించి ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? మన పరిపాలన చాలా బాగుందని, సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా జరుగుతూ సమాంతరంగా దూసుకు వెళుతుందని ప్రజలు అనుకుంటున్నారు బాబా. చూడు బాలయ్య, మనం ఇక్కడ చాలా బ్యాలెన్స్ గా ముందుకు పోవాలి. సంక్షేమ పథకాలు ఇవ్వకపోయినా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, అభివృద్ధి చెయ్యకపోయినా వ్యతిరేకత వస్తుంది. మరి గతంలో సైకో సంక్షేమ పథకాలు ఇచ్చిన జనాలు ఎందుకు ఆదరించలేదు బాబా? చాలా మంచి ప్రశ్న అడిగావు బాలయ్య. ఆ మహానుభావుడు సంక్షేమం పేరుతో పప్పు బెల్లాలు పంచి అభివృద్ధిని గాలి కొదిలేశాడు. నిజమే బాబా. అయితే మరి మనం రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళుతున్నాం కదా, అయితే మనకి తిరుగులేదు. అలా కూడా అనుకోకూడదు బామ్మరిది. సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసినా కూడా దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయి. అలా ఎలా బాబా? సంక్షేమం అభివృద్ధి రెండూ జరుగుతున్నప్పుడు దెబ్బెలా తింటాం? ఆ సైకో జగన్ విషయంలో జరిగినవి మనం గుర్తు చేసుకోవాలి బామ్మరిది. పెద్ద సైకో గడి పేరు ఎత్తక బాబా, నాకు చిరాకు పుడుతుంది. కొన్ని తప్పులు జరిగినప్పుడు వాటిని సరి చేసుకోవాలి బామ్మరిది. ఈ మందు బుర్రకి నువ్వు చెప్పింది అర్థం కాలేదు. ఏది అర్థమయ్యేలా చెప్పు. 2019లో జగ్లక్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనుకున్నట్లుగానే సంక్షేమ పథకాలన్నీ అమలు చేశాడు. చేశాడులే. జేబులోంచి ఏమైనా తీసి ఇచ్చాడా ఏంటి? నేరుగా డబ్బులు జనాలకు వేయడంతో ఎన్నికలకు వచ్చేసరికి ప్రజలంతా నన్ను చూసి ఓటేస్తారనే భ్రమలో ఉన్నాడు. కానీ అది రివర్స్ అయ్యి 11 సీట్లతో ఘోర పరాజయం పొందాడుగా. అలా ఓడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? జగ్లక్ ఉద్దేశం ప్రకారం తనిచ్చిన పథకాలకి ఓటేస్తారు, వాళ్లతో కనెక్టివిటీ ఉంది అని అనుకున్నాడు. కానీ మధ్యలో మంత్రులు అధికారులు ఉంటారు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అంటే ఎమ్మెల్యేలు మినిస్టర్లు వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళలేకపోవడం, జనం వాళ్ళను పట్టించుకోలేదు అంటావు. కరెక్ట్ బాలయ్య. ఇప్పుడు మనం సంక్షేమ పథకాలు ఇచ్చినా అభివృద్ధి చేసినా మనల్ని చూసే ఓటేస్తారనుకోవడం తప్పు. మన కింద ఉండే ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఇతరత్ర నాయకులందరూ కూడా ప్రజలతో అనుబంధం పెంచుకోవాలి. అలా జరిగితేనే ప్రజలు ఆయా లోకల్ లీడర్స్ని అభిమానంతో ఎన్నుకుంటారు. నిజమే బాబు, నేను ఇది ఆలోచించలేదు. అంటే అమరావతి కట్టేస్తున్నావు, సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నావు, మళ్ళీ మనకి తిరుగులేదు అనుకున్నా. ఇక్కడ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళకి మంచి చేయడంతో పాటు వాళ్ళ మనసు కూడా గెలవాలి. సో నేను ఆల్రెడీ మన నాయకులందరికీ చెప్పాను ప్రజల్లోకి వెళ్ళమని, వాళ్ళతో మంచిగా ఉంటూ వాళ్ళ సమస్యలు అర్థం చేసుకోమని. నువ్వు అలా అంటావు కానీ మన నాయకులు వినరు కదా బాబా. ముందుగా ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు వారిని హెచ్చరిస్తారు. వారి మాట కూడా వినకపోతే అప్పుడు నేనే డైరెక్ట్గా రంగంలోకి దిగి సీరియస్గా వార్నింగ్ ఇస్తా. నా మాట వినని వాడిని తీసి పక్కన పడేస్తా. చాలా బాగా చెప్పావు బాబా. పార్టీ అంటే ఒక నాయకుడిని చూసే కాదు, పార్టీలో చిన్న శ్రేణి నాయకుడిని కూడా ప్రజలు గొప్ప నాయకుడిగా చూసినప్పుడే, వాళ్ళతో అలా కలిసిపోయినప్పుడే ఆ పార్టీకి లైఫ్ ఉంటుందని చాలా చక్కగా చెప్పావు. ఇది జగ్లక్ నేర్పించిన గుణపాఠం బాలయ్య. ఒక్కోసారి దుర్మార్గుల నుంచి కూడా కొన్ని నేర్చుకోవాలి. వాళ్ళకి ఎలా దెబ్బ పడిందో, వాళ్ళు ఎందుకు పతనమయ్యారో గమనిస్తే మనం ఆ తప్పులు చేయకుండా ఉంటాం. నీ బుర్ర మామూలు బుర్ర కాదు బాబు. నీ 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో రాష్ట్ర అభివృద్ధి త్వరలోనే జరిగిపోతుంది అన్నట్లు చాలా కంపెనీలు కూడా మన రాష్ట్రానికి వస్తున్నట్లుగా చంద్రబాబు చెప్పాడు. ఏదైనా ఒక రాష్ట్రం డెవలప్ కావాలంటే నాయకుడికి హుందాతనం ఉండాలి, అంతర్జాతీయంగా పేరు పొందినవాడై ఉండాలి. నేను అమరావతిని అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దే వరకు నిద్రపోను. నువ్వు నిద్రపోకపోతే పోయావు, మమ్మల్ని కూడా నిద్రపోనివ్వవుగా. సర్లే కానీ బాబా, నాకు తెగ ఆకలేస్తుంది. అలా వెళ్ళి చికెన్ బిర్యానీ ఒక పట్టు పడదాం పదా. బాలయ్య, ఈ బిర్యానీలు నువ్వు తిన్నట్లు తింటే నేను కూడా నీలాగే పడుకుంటా. సరే బాబా, నీ స్కూల్ నీది, నా స్కూల్ నాది. నువ్వు ఆ పులకాలు పరోటాలు తిని గడిపే. ప్రస్తుతానికి నేనైతే ఒక చిన్న పని ఉంది, అది చూసుకుని మళ్ళీ వస్తా. నీ పనేంటో నాకు తెలుసులే బామ్మర్ది. వయసు పెరుగుతుంది, కొంచెం డోస్ తగ్గించు, జాగ్రత్త. బాబు చెబితే సరే బాబా, ఉంటాను.